హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తెలంగాణ తెలుగు సిబిఎస్ సిలబస్ ఇది 25-26 అకాడమిక్ గాను ఏ లెసన్స్ ఉండవు, ఏ లెసన్స్ ఉంటాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మెయిన్ టెక్స్ట్ బుక్లో తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్ ఫస్ట్ లాంగ్వేజ్ సిబిఎస్ సిలబస్లో ఇది ద్వితీయ భాష అంటాము, సెకండ్ లాంగ్వేజ్ అంటాము. మెయిన్ కోర్స్ బుక్ సింగిడి 2లో మొత్తం టోటల్ 12 లెసన్లు ఉంటాయి. 12 లెసన్స్లో మనకి అన్ని లెసన్స్ ఉండవు, కొన్ని లెసన్స్ అయితే తీసేస్తారు సిబిఎస్ సిలబస్లో. లాస్ట్ ఇయర్కి ఉన్న లెసన్స్కి ఇప్పుడున్న లెసన్స్కి కొన్ని అయితే తీసివేయడం జరుగుతుంది, కొన్ని చేర్చడం జరుగుతుంది. నాన్ టెల్ ఉపవాచకంలో మొత్తం 6 లెసన్స్ ఉంటాయి. ఇది రామాయణం ఇతిహాసానికి సంబంధించింది. 6 ఖండాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలంటే 5 ప్రశ్నలు ఉంటాయి. అపరిచిత గద్యం అంటే అన్నోన్ ప్యాసేజ్ కదా, ఇది 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో బహుళచ్చిక ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 10 మార్కులు ఉంటాయి. తర్వాత లేఖ రచనలో వ్యక్తిగత మరియు అధికార లేఖలలో ఏవైనా ఇవ్వవచ్చు. ప్రక్రియలు కేవలం పాఠ్యపుస్తకంలోని సిలబస్లో ఉన్న పాఠ్యాంశాల నుండి మాత్రమే ఇవ్వబడతాయి. జాతీయాలు కేవలం 10వ తరగతి ప్రధాన పాఠ్యపుస్తకంలోని రామాయణం నుండి మాత్రమే ఇవ్వబడింది. తర్వాత సామెతలు కేవలం 8వ తరగతి ప్రధాన పాఠ్యపుస్తకంలోని పేజ్ నెంబర్ 131, 9వ తరగతి ప్రధాన పాఠ్యపుస్తకంలోని పేజ్ నెంబర్ 13 నుండి మాత్రమే ఇవ్వబడింది. తర్వాత వ్యాసరూప ప్రశ్న ఇవ్వని గద్య పాఠము నుండి పరిచిత గద్యాంశాన్ని, ప్రతిపదార్థం ఇవ్వని పద్య పాఠ్యము నుండి పరిచిత పద్యాంశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు 3 లెసన్స్ ఉన్నాయి కదా మనకి. ఫస్ట్ లెసన్ దానశీలము, 7th లెసన్ శతకమధురిమ, 11వ లెసన్ భిక్ష. ఈ 3 ప్రతిపదార్థాలు ఉన్నాయి. ఈ 3 ప్రతిపదార్థాలు ఉన్నప్పుడు మనం ఒకటి దాన్ని చాయిస్ కింద వదిలేసుకోవచ్చు. ఫస్ట్ లెసన్ దానశీలము, 7వ లెసన్ శతకమధురిమలో చాలా ఉన్నాయి కాబట్టి శతకమధురిమని మొత్తానికి పక్కన పెట్టి 11వ లెసన్ భిక్ష చదువుకుంటే అందులో 3 ఇందులో 3 సరిపోతుంది అని. కానీ మనం చదవగలమనే కెపాసిటీతో చదివితే బాగుంటుంది. తర్వాత ఏదైతే పరిచిత గద్యాంశాన్ని పరిచిత పద్యం ఇచ్చినట్లయితే ఆ లెసన్ నుంచి మాత్రం లాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదు. 5 మార్కులకి మనం పరిచిత గద్యాంశాన్ని పరిచిత పద్యాంశాన్ని ఇవ్వాలి. అపరిచిత గద్యాంశాన్ని 10 మార్కులకి ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే రాసేలా ఇవ్వవలను. ప్రతిపదార్థాలు కేవలం పువ్వు గుర్తు ఉన్న వృత్త పద్యాలు మాత్రమే ఇవ్వవలను. వృత్తాలు జాతులు ఉంటాయి కదా, అందులో ఉన్నవి వృత్తాలు జాతులు ఉపజాతులు ఉంటాయి. మనం వృత్త పద్యాలు చదువుకుంటే సరిపోతుంది ప్రతిపదార్థాలు. ఇది సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించిన తెలంగాణ తెలుగు 25-26 అకాడమిక్ గాని ఇచ్చిన సిలబస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.